ఇల్లు తీసుకుందాం. చక్కగా పులుసు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని వావ్ పొగలు వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్. చిలకడ దుంపలు చూసారా, బెండకాయలు పులుసు అనమాట. ఇంకొంచెం యాతగా ఉన్నాయి చూసారా. పులుసు పెడతాను. కొంచెం చింతపండు నానబెట్టాను. చాలా బాగుంటుంది. నోటికి చెక్క ఉంటుంది అనమాట. మనకి ఇలా లేత బెండకాయలు తీసుకొని చిలకడ దుంపలు వేసి 2 టమాటాలు వేసి పులుసు పెడతాను. ఇవన్నీ కట్ చేద్దాం, శుభ్రం చేద్దాం. పసుపు, సరిపడా కారం, పులుసు మళ్ళీ కొంచెం పడుతుంది కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని చింతపండు పులుపు వేసుకోవడం. చాలా సింపుల్ అనమాట, చాలా బాగుంటుంది. సాల్ట్ తగినంత, ఒకసారి ఇప్పుడు పులుసు వేద్దాం. చింతపండు పులుసు కొద్దిగా తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేద్దాం. చాలా బాగుంటుంది పులుసు ఇది. దుంప ఉడకాలి కదా బెండకాయ, అందుకే నీళ్ళు వేసింది. దగ్గరికి అయ్యాక కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి దింపేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి చక్కగా పులుసు రెడీ. చూసారా, చక్కగా దుంప వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసాం కదా. పులుసు నోటికి సవ్వదుగా చక్కగా రుచిగా ఉంటుంది అనమాట. ఈసారి కొంచెం సిమ్లో పెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదు చూసుకోండి ఒకసారి. చాలా బాగుంది.